ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తమ ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను మీడియాకు వివరించి ఆవేదన చెందారు. నేను షేక్ ముంతాజ్ బేగాన్ని. మాది గుంటూరు మారుతి నగరు. నా ఆధార్ కార్డు మీద నెంబరు లింక్ అయింది. లింక్ అయిన నెంబర్ మీద 1000 గజాల స్థలం ఉన్నట్టు వచ్చింది. అది తీపించుకోవాలంటే టైం పడుతుంది అంటున్నారు. అది తీపిస్తే కానీ నాకు పింఛను కానీ ఏ ఆధార్ కార్డు మీద లింక్ అయినందువల్ల ఏమీ రావట్లేదు. పింఛను కావాలి. ఏమన్నా పింఛను మా భర్త చనిపోయారండి, 8 నెలలు అయింది. పింఛను పెట్టుకోవాలి. అదే స్లిప్ ఉంది, లేదు అసలు ఏమీ లేవు. లింక్ అయినట్టు వచ్చింది నా ఆధార్ కార్డు మీద. అవి తీపించుకోవాలంటే తిరుగుతూనే ఉన్నాం. సచివాలయం కానీ పైనుంచి ఆర్డర్ రావట్లేదు, తీయట్లేదు అంటున్నారు. అవి వచ్చేలోపు మరి పింఛన్ రావట్లేదు, ఏదన్నా పథకాలు కానీ ఏమీ రావట్లేదు. జగన్ లింక్ అయిన స్లిప్పుల మీద జగన్ ఇచ్చినవి కూడా రావట్లేదు ఏమి. ఇంకా ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడంటే పలకలూరు అని మరి వేరే వేరే చోట్ల లింక్ అయినవి. అది ఏమీ లేవండి, ఏమీ లేవు. ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే అన్ని స్థలాలు వచ్చినట్టు చూపిస్తుంది. రేషన్ కార్డు ఉందండి, ఆధార్ కార్డు మీదే లింక్ అయినాయి అని వచ్చినాయి అన్ని. పింఛన్ అప్లై చేస్తే జనవరిలో అంటున్నారు. ఈలోపు ఇళ్ళకి పెట్టుకున్నారు, పథకాలు కూడా ఏమీ రాలేదు, పైనుంచి కూడా ఏమీ రాలేదు. అడిగామండి, వస్తుందని పైనుంచి ఆర్డర్ రాలేదండి అని చెబుతున్నారు. సచివాలయంలో మా ఫాదర్ గారు లాస్ట్ 7 months బ్యాక్ చనిపోయారు. అయితే మా మదర్ గారికి వితంతు పెన్షన్ కోసం అని సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మగారు ఆధార్ కార్డుకి జగన్ అయితే ఫ్రీగా ఇల్లు ఇచ్చారో అవి దాదాపుగా 24 ఇళ్ళ స్థలాలు మా అమ్మగారు ఆధార్ కార్డు మీద ఎక్కించడం జరిగింది. కానీ అందులో మాకు ఏ ఇంటి స్థలం మాకు వచ్చింది లేదు, మాకు సొంత ఇల్లు కూడా ఏమీ లేదు. కానీ అలా చూపించడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రావట్లేదు. దీని గురించి మేము లాస్ట్ 7 months క్రితం మున్సిపల్ కార్పొరేషన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత స్పందన దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి ఆర్డర్ రావాలి, గవర్నమెంట్ మారింది కదా ఆగండి అన్నారు. గవర్నమెంట్ మారి కూడా దాదాపుగా 5 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎటువంటి మాకు పరిష్కారం తేలలేదు. అందుకని మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. పెన్షన్ కావాలి. మా ఫాదర్ గారు చనిపోయారు కదా, వితంతు పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి, అది రావట్లేదు మాకు. ఇది మాకు తెలిసి 7 months అవుతుందండి. అవును, లేదా అన్నీ గవర్నమెంట్ స్థలాలు. అవును, ఒకే కార్డు మీద ఆధార్కి లింక్ అయినాయి, ఒకే చోట్ల లేవు. పలకలూరు అని, అడవితక్కలపాడు, మారుతినగరు అట్లాగా కొన్ని చోట్ల ఉన్నాయి ఆ స్థలాలన్నీ. ఆ స్థలాలు అసైన్మెంట్ నెంబర్లు ఒక్కటే ఇచ్చారు, ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించట్లేదు. అది నా పేరు సల్మా అండి. నేను నా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకొని గొడవలు అయితే విడిపోయి నా పుట్టింట్లో ఉంటున్నాను 2-3 సంవత్సరాల నుంచి. అయితే అతను నా పిల్లల్ని 2 సార్లు కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేస్తే నేను పోలీసుల ద్వారా ఒకసారి తెచ్చుకున్నాను, స్కూల్ నుంచి కిడ్నాప్ చేస్తే. మొన్న తీసుకెళ్ళి దీనికి వాళ్ళ అన్న సహకారంతో అతను కిడ్నాప్ చేశాడు బాబుని. హాస్పిటల్ దగ్గర నుంచి నన్ను కొట్టి లాక్కెళ్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేశాక వాళ్ళ ఇంట్లో ఉంటే ఇదే గ్రీవెన్స్కి వచ్చానండి. నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాబుకి హెల్త్ బాగాలేదంట, టైఫాయిడ్ ఉందంట, వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెట్టాడేమో అని వెళ్ళి చూస్తే బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అయితే బాబు అమ్మ అని వచ్చి ఆ బాబుకి 104 జ్వరం ఉంది, చావు బతుకుల్లో ఉన్నాడు. అయితే నేను బాబుని చూసి తీసుకెళ్తుంటే వాళ్ళ వదిన అడ్డుపడి నేను ఇవ్వను, బాబుని తీసుకెళ్ళడానికి కుదరదు అని వాళ్ళ అన్న ఉస్మాన్ అనే అతని కొడుకు మతీను ముగ్గురు ఎగబడ్డారు. నా కొడుకుని నేను తీసుకెళ్తున్నా, మీరెవరు దాచిపెట్టడానికి, బాబుని చచ్చిపోయేలాగా చేసి పెట్టారు అని నేను లాక్కెళ్ళానండి. నేను నా కూతురు చిన్న పాప నేను మాత్రమే వెళ్ళాను. అయితే నాకు సహకారంతో మా బావగారు వచ్చారు. మా ఇంటికి వచ్చి దొంగలించి చైన్లు అన్నీ తీసుకెళ్ళింది, నన్ను కొట్టి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది పాత గుంటూరులో. కంప్లైంట్ ఇస్తే నేను ఆయనకి బాబుని తీసుకెళ్ళి బాపట్లలో అడ్మిట్ చేశాను హాస్పిటల్లో. 104 ఉందండి సార్, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పా. మీరు విచారణ చేసుకోండి సార్, నా మీద ఫాల్స్ అన్నీ చెప్తున్నారు, అసలు నా బాబుని తీసుకెళ్ళా, నేను ఎవరిని కొట్టలేదు, ఏది చేయలేదు, తప్పుడు ప్రచారం అని చెప్పా. ఆయన సరైన